ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ద ఫ్యామిలీ లైఫ్ స్టోరీస్. సో మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా నోటిఫికేషన్స్ మీకు రావాలి అని అంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఈ వ్లాగ్ ఏంటి అంటే మా అన్నయ్య పసుపు దంచడం. సో మా అన్నయ్య పెళ్ళి అయిపోయి ఆల్మోస్ట్ 3 months అయిపోయింది. సో ఈ వీడియోస్ అనేవి చాలా స్లోగా వస్తాయి. నేను ఇంకా యూట్యూబ్ కొత్త కాబట్టి నేర్చుకుంటున్నాను ఎలా చేయాలి, ఏంటి, ఎలా పెట్టాలని. ఇంకా పర్ఫెక్ట్గా అయితే నాకు రాలేదు, బట్ ఏదో ట్రై చేస్తున్నాను. సో అందుకే నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే నాకు సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా మీరేమైనా సజెషన్స్ ఇవ్వాలంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకా ఫస్ట్ పసుపు దంచడం అంటే పూజతో స్టార్ట్ అవుతుంది కదా. ఇంట్లో మమ్మీ అయితే పూజ చేసేసింది దేవుడికి. ఇంకా నెక్స్ట్ మా పిన్నిలు, మా పెద్దమ్మలు, మా అత్తలు అందరూ వచ్చేసారు. సో ఇంకా నెక్స్ట్ రోకలికి అన్నిటికి పసుపులు పెడుతున్నారు. ఒకరించి తాంబూలం సర్దుతున్నారు, ఒకరించి టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నారు, ఒకరించి వీడియో తీస్తున్నారు. ఆ వీడియో తీస్తుంది నేనే. ఇంకా నెక్స్ట్ ఇంకొకరు రెడీ అవుతున్నారు. సో ఒక్కొక్క పనిలో చాలా బిజీగా ఉన్నారు. అందరూ కలిసి చేసుకుంటేనే ఏ పనైనా చాలా ఈజీగా అవుతుంది. సో అది అందరం కలిసి ఉంటే ఫ్యామిలీలో ఇది చాలా ఈజీగా అవుతుంది అన్నమాట. సో మేమైతే అంతా ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాం. నువ్వు అంటే నా రెండిళ్ళకి మీ ఇద్దరు పెద్దోళ్ళు, కృష్ణ సరస్వతి అని ఒకరి తర్వాత ఒకరు అయ్యారు. అది చేర్చి ఎవరు దాంట్లో రాలేదు కదా అప్పుడు. నేను చేర్చేనన్నా బాబా ఎక్కడి నుంచో ఇంకా మా కజిన్స్ అయితే వచ్చేసారు. వీళ్ళైతే చెన్నై నుంచి రావడం కాబట్టి కొంచెం లేట్ అయితే అయింది. అండ్ వీళ్ళు రెడీ అవ్వాలి అండ్ వాళ్ళ పిల్లల్ని కూడా రెడీ చేయాలి కాబట్టి ఇంకా మా మమ్మీ అయితే బొట్టలు పెట్టేసి తాంబూలాలు అయితే ఇచ్చేస్తుంది. తినైతే మా బావ వాళ్ళ వైఫ్, ఇంకా మా ఇంటి పెద్ద కోడలు మా అన్నయ్య వాళ్ళ వైఫ్. సో వీళ్ళిద్దరికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను కింద ట్యాగ్ చేస్తాను. మీరు వాళ్ళ వీడియోస్ కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. సో అన్నయ్య అయితే తెగ జోకులు వేస్తున్నాడు. బ్యాగ్ అందుకని ఇక్కడైతే నేను దీని డ్రెస్ మీద అయితే తెగ జోకులు వేస్తాను. ఏంటే పైకి ఎత్తేసాము అని చెప్పేసి, నేను అంతవరకు చూడలేదు అది మోడల్ అని చెప్పేసి. బట్ డ్రెస్ అయితే సూపర్ ఉంది. ఇంకా నెక్స్ట్ మా వదిన వాళ్ళ మమ్మీ వచ్చారు కాబట్టి అందరూ దంచుతున్నారు. ఒక్కొక్కరు లైన్గా వస్తున్నారు, లైన్గా దంచుతున్నారు. సో అదైతే అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఒక్కొక్క ఛానల్ గురించి అయితే చెప్పుకుంటాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని. మావేం పెద్ద యూట్యూబ్ ఛానల్ కాదు, పెద్ద సబ్స్క్రైబర్స్ కూడా లేరు. బట్ ఏదో సరదాగా అలా జోకులు అయితే వేసుకుని ఎప్పటికైనా సబ్స్క్రైబర్స్ పెరుగుతారేమో అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ మా కోతి బ్యాచ్ అయితే స్టార్ట్ అయ్యింది. ఏం చేద్దాము, ఎలా చేద్దాము, దిగుదామా, వీడియోలు దిగుదామా అన్న ఇంకా డిస్కషన్లో ఉన్నాము. సో ఫస్ట్ అయితే ఫొటోస్ అయితే దిగేసాం. ఇంకా నెక్స్ట్ ఇద్దరు కపుల్స్ వాళ్ళైతే దంచారు. మా హస్బెండ్ అయితే ఆఫీస్ వర్క్ వల్ల రాలేదు. సో నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. బట్ ఆ నెక్స్ట్ పెళ్ళికి వాటికైతే తను అన్నీ అటెండ్ అయ్యారు, ప్రాబ్లం లేదు. ఇంకా ఒక్కొక్క స్టిల్ ఇంక వీళ్ళిద్దరైతే స్టార్ట్ చేశారండి. కోడలేని అత్త గుణవంతురాలు, ఆహా ఓహో కోడల కొడుకు పెళ్ళమ్మ ఓయమ్మో. పాటమ్మది లేరు. దంచు దంచు బాగా దంచు.
అని హక్ చేసుకో కన్నమ్మ హక్ చేసుకో హక్ చేసుకో. చూసారా పసుపు కొమ్ములు ఎంత ఎల్లోగా ఎంత బాగున్నాయో. మేము స్పెషల్ గా నేను చెప్తా ఆవిడ మేకప్ వేసుకున్నట్టు ఉంటాయి అవి కూడా సేమ్ వీటికి అలాగే మేకప్ వేసాను. మేము ఆర్టిస్ట్ అండి, యూట్యూబ్ లో మేకప్ తర్వాత ఇస్తామేమో. ఇంక ఇక్కడైతే మేము పసుపు కొమ్ములు ఆడించడానికి అని చెప్పేసి అన్నీ కొంచెం చూసినామాట సపరేట్గా. ఇంకా వాళ్ళది మాది కలిపి ఆడించాలి కాబట్టి మేమంతా కూర్చొని ఇంకా సెట్ చేస్తున్నాం అన్నమాట. ఇంకా పక్కన కూర్చొని జోకులు వేస్తున్నాం. మా పక్కన మా బావ మా అన్నయ్య అయితే జోకులు వేస్తున్నారు. ఎంతసేపు వైఫ్ని రోస్ట్ చేయడంలోనే ఉంటారు వాళ్ళు. ఇంకా నెక్స్ట్ కుకింగ్ సెక్షన్కి అయితే ఏం చేస్తున్నారు? పూరీలు చేస్తున్నారా? ఏ పూరీలు చేస్తున్నారు? హల్వా బూర్లు. ఇంకొక పక్క అయితే మేము బెడ్రూమ్లోకి అయితే దూరిపోయాము కార్డ్స్ ఆడదామని. ఇది ల్యాప్టాప్ అయితే ఓపెన్ చేసింది, వర్క్ ఉంది అని చెప్పేసి మా వదిన నుంచి మొబైల్లో నుంచి కానిస్తుంది వర్క్, మా అక్కే నుంచి ల్యాప్టాప్లో స్టార్ట్ చేస్తుంది. ఇంక వీళ్ళిద్దరైతే లీవ్ తీసుకున్నారు. కార్డ్స్ అయితే ఆడదాము అని చెప్పేసి అంటే ఇంకా కార్డ్స్ అయితే ఆడుతున్నాం మేము. ఫుల్గా ఆడుతుంటే ఒక పక్క నుంచి బూర్లు వేసారు కదా, వేడివేడిగా బూర్లు అయితే రూమ్లోకి వచ్చాయి. ఫస్ట్ ఒక వాయి అయితే అయిపోయింది. మళ్ళీ బాగున్నాయని చెప్పేసి మా పుండుగాడిని అయితే పంపించాయి వెళ్ళి తేరా అని చెప్పేసి. ఇంకా గేమ్ అయితే అయిపోయింది. లంచ్కి అయితే మేము రెడీ అయిపోతున్నాం. ఇంకా లంచ్లో అయితే బూర్లు, వైట్ రైస్, పొటాటో కర్రీ, చిక్కుడుకాయ కర్రీ, సాంబార్, పులిహార, అప్పడాలు, పెరుగు అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసాము. ఎక్కువ మంది ఉన్నాం కదా, అందరూ చక్కగా హెల్ప్ చేసుకొని ఒకరు కట్ చేస్తే ఒకరు కుక్ చేయడం అలా అంతా ఇంట్లోనే కుకింగ్. బయట ఏమీ పెట్టుకోలేదండి. మేము ఆల్మోస్ట్ ఒక 20 to 25 మెంబర్స్ దాకా ఉన్నాం. బయట పెట్టుకోవడం ఎందుకు అని చెప్పేసి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాం. ఇంకా ఎక్కడున్న అమ్మలకి పిల్లల్ని అయితే మర్చిపోలేం కదా. ఏ టైంలో వాళ్ళకి పడాల్సిన ఫుడ్ వాళ్ళ టైంలో పెట్టేయాలి. ఎంత బిజీగా ఉన్నా మేము గేమ్ ఆడుతున్నా. గేమ్ పక్కన పెట్టేసి ఫస్ట్ పిల్లలకైతే వాళ్ళ ఫుడ్ పెట్టేస్తే మనం కొంచెం ప్రశాంతంగా ఉంటాం. వాళ్ళకైతే ఫుడ్ అయితే పెట్టేసాం. వాళ్ళు కూడా తినేసారు. తినేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ మేము తిందాము అని చెప్పేసి మేమైతే రెడీ అయ్యాము. మేము కూడా తినేసి ఇంకా మళ్ళీ గేమ్ అయితే స్టార్ట్ చేసాము. గేమ్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్లో అమ్మాయి కుకింగ్ కూడా వాడుకోవచ్చా? అటు చెప్పడం చూడండి, డైరెక్ట్ పసుపు ఇంకా ఫస్ట్ అయిపోయింది పసుపులోనే చేస్తారు. పసుపు అరకేజీ ఉంటుందా? కలుస్తుందా అంత? కొంచెం నెయ్యి ఎక్కడికి వస్తుంది? కొంచెం నెయ్యి పట్టుక కొబ్బరి నీళ్ళు, చిన్న నిమ్మకాయ, నిమ్మరసం, చిన్నాడు రంగు నమ్మిది. ఇప్పుడు రాదా వచ్చేస్తుంది. ఇలా కలిపితే వచ్చేస్తుంది. డబ్బాలో ఎత్తిసి గట్టిగా అడిసిస్తే ఉంటుంది. అడిసమ్మ గట్టిగా. అదెన్ని కేజీలు అండి? అదెన్ని కేజీ మొత్తం కలిపి 5 కేజీలు అండి వదిన గారు. 5.5 కేజీ. టీ పెట్టద్దా? టీ తాగరా? ఆగండి, టీ పెట్టేస్తాను. రండి, రేపటి నుంచి అన్ని ఆలోచిస్తాను.
అది ఎప్పటికీ జరగదు. ఇక్కడ మా మమ్మీ అయితే స్పీచ్ స్టార్ట్ చేసిందన్నమాట. ఏమనుకుంటున్నారా, ఎవరు ఎలా ఉండాలి, కోడలు ఎలా ఉండాలి, కూతురు ఎలా ఉండాలి, కోడలైనా కూతురైనా ఒకటే అని ఏదో మా మమ్మీ స్టార్ట్ చేసింది. అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పేసి ఇంకా మేమైతే కూర్చొని అందరూ వింటున్నారు అనమాట. మేము ఇలా ఫ్యామిలీని తీసుకొచ్చాం, మీరు కూడా నెక్స్ట్ మీ జనరేషన్ కూడా అలానే ఉండాలి, అందరూ కలిసి మీ ఫ్యామిలీస్ని మీ అత్తయ్య మామయ్య అందరినీ బాగా చూసుకోవాలి అని చెప్పేసి అందరికీ స్పీచ్ మా మమ్మీ ఎందుకు చెప్తుంది అంటే మా మమ్మీ ఇంటి పెద్ద కోడనమాట. సో అందరికీ చెప్తుంది. ఇంకా నెక్స్ట్ ఇంత సీరియస్ డిస్కషన్లో కూడా మా బావ మా అన్నయ్య ఎంత ఎటకారం ఎంత కామెడీ చేస్తారో మీరు చూడండి. నేనైతే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తాను. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.